ఆవిడ మాటతో నేను ఏకీభవిస్తున్నాను. ఫెమినిజం అంటే అర్థం తెలియని వాళ్ళు కూడా దీనికి ఫెమినిజానికి ముడి పెడుతున్నారు సార్, మీరు కూడా ముడి పెట్టారు, అది కృష్ణకుమార్ గారు అభ్యంతరం. ఆవిడ అన్నారు పోనండి, ఓకే నేనే ఒక మాట చెప్తా. ఇప్పుడు శివాజీ అన్న మాటకి, సామాన్లు అన్న మాటకి కృష్ణకుమారి లాంటి వాళ్ళు లేకపోతే ఇంకో కొంతమంది ఫెమినిస్టులు ఎవరైతే వాళ్ళు పనిచేస్తున్నారో లేకపోతే వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చారు ఇటువంటి చేసిన వాళ్ళు ఎవరైనా సరే వచ్చి రెస్పాండ్ అయ్యి ఉంటే అది వేరే తీరు. కొంతమంది నిజంగా ఇక్కడ ఇప్పుడు ఫెమినిస్ట్ ఆవిడ అనుకుందాం, నేను ఇప్పుడు సూడే ఫెమినిస్ట్ని ఎవరన్నాను, అనసూయని, చిన్మయిని, వీళ్ళని ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఆవిడ అన్నట్టు ఈ గ్లామర్ అనేది ఒక కమోడిటీగా మార్చి నిజంగా చెప్పాలంటే ఒళ్ళు చూపించుకొని బతికేవాళ్ళు, ఒళ్ళు అమ్ముకొని బతికేవాళ్ళు, లేకపోతే ఇటువంటి అది గౌరవప్రదమైన వృత్తిగా చూపించుకోవడానికి మీరందరూ కూడా ఇలాగే మారండి, అప్పుడు మమ్మల్ని తిట్టే తిట్లు వీళ్ళని తిట్టే అంటే ఇదంతా నార్మలైజ్ అయిపోతుంది అనే కోణంలో వాళ్ళని వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ, ఇదిగో నేను మొన్న రాజు రాంబాయ్ అని ఒక ఇంటర్వ్యూ ఏదో చూసా ఈవిడిది, దాంట్లో ఈవిడ చాలా క్లియర్ కట్గా ఆ అమ్మాయి నాకు ఇష్టం మేడం, నాకు ఇలాగే ఉండడం అంటే ఇష్టం మేడం అంటే, లేదు ఇలా చిచి ఇలా ఉంటే ఏమంటారే, సిటీలో ఇలా ఉండకూడదు, నువ్వు ఎలా ఉండాలి, చున్నీ నాకు చున్నీ వేసుకోవడం అంటే ఇష్టం అంటే చున్నీ వేసుకుంటావా నువ్వు, ఇలా కావాలని వాళ్ళ మనసుల్లో విషయం నింపడం అనే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఒక అంటే జనాలకి ఎక్కడ మండింది అంటే వీళ్ళందరూ కూడా ఎందుకు తిడుతున్నారంటే ఇప్పుడు ఈవిడ చెప్తే ఒక తీరు, ఈవిడ దానికోసం వర్క్ చేశారు, నువ్వెవరు చెప్తున్నావు, నువ్వు చేసే పనులేంటి, రాశిగారి ఫలాలు అంటావు, బూతు జోకులు వేస్తావు, జబర్దస్త్లో ఇవన్నీ చేస్తావు, నువ్వేమో సోకుపళ్ళు అని చెప్పి పాడతావు, ఇట్లాంటివన్నీ చేసేసి మీరిద్దరు వచ్చి నీతులు చెప్పేస్తున్నారు సమాజానికి. అర్హత లేని మీరు, వాళ్ళకి తేడా ఉంది. రైట్, వృత్తి వేరు వ్యక్తిగతం వేరు. ఒక సినిమాలో పాట పాడినా, ఒక సినిమాలో యాక్ట్ చేసినా దానికి బయట జీవితానికి ముడి పెట్టొద్దు అంటున్నారు మీరు. నేను పెడతాను అంటున్నాను ఎందుకంటే దిస్ ఈస్ మోర్ డేంజరస్ దాన్ దిస్. ఓకే, నువ్వు దీన్ని కమర్షియల్ గా డబ్బులు సంపాదించుకోవడానికి చేస్తున్నావు, ఇది జనాలను చెడగొడుతుంది. ఇప్పుడు చిక్రి పాటలో సరుకు సామాను అని చెప్పి ఆయన ఒక అమ్మాయి ఎంబడబడుతూ మాట్లాడుతుంటే అది ఆయన విలన్ గా చేస్తున్నాడా, హీరోగా చేస్తున్నాడా? హీరోగా చేస్తున్నాడు. అదే ఒక విలన్ గా చేశాడు అనుకోండి, చూడు విలన్లు అలాంటి పనులు చేస్తారు, తప్పు నాన్న, కాబట్టి ఇది ఇంట్లో చెప్పే పద్ధతి. లేదు మా హీరోని చేస్తున్నా అంటే అది చేయడం హీరోయిజం. నేను రేపు ఒక అమ్మాయిల వెనకాల వెళ్ళి తిరుగుతూ సరుకు సామాన్ అని చెప్తేనే నేను హీరో, అది నువ్వు రాంగ్ మెసేజ్ ఇస్తున్నావు. ఆ మెసేజ్ ఇస్తూ నాగబాబు గారు ఒక పక్క ఆయన కొడుకే కదా, ఆయన చెప్పుకోవచ్చు కదా, ఆయనే చెప్పకుండా జనాలందరికీ కూడా వాళ్ళు ఇష్టం వచ్చిన పట్ల వాళ్ళు ఇట్లా అనకూడదు ఇట్లాంటి అనకూడదు అని చెప్పి మీరు ఇదే సూడో ఫెమినిజం చెప్పేది. అంటే మహిళలు కృష్ణకుమార్ గారు సూడో లేదు గీడో లేదు, అసలు ఫెమినిజం కాదది. ఓకే, ఫెమినిజమే కానప్పుడు సూడో ఫెమినిజమే. ఆవిడకి అభ్యంతరం లేకుండా డ్యూయల్ స్టాండర్డ్స్ అని మాట్లాడదాం. అక్కడ ఒక చెప్పేది నీతి, చేసేది బూతు, రెండు నాలుకల ధోరణి. అందుకని జనాలకి నచ్చలా, అందుకే జనాలకి నచ్చలా, అందుకనే వీళ్ళని తిడుతున్నారు. అంటే ఒక మహిళ ఏ బట్టలు వేసుకోవాలో మీరెవరా చెప్పడానికి, అస్సలు అలాంటి వాళ్ళని చెప్పించి కొట్టాలి, ఇది నాగబాబు చేసిన కామెంట్. ఇప్పుడు ఆయనకు వస్తున్న కామెంట్లు మీరు అదే అంటున్నా, బట్టలు వేసుకోవడం గురించి ఇప్పుడు నిన్న మహిళ ఎలాంటి బట్టలు వేసుకోవాలి అని అంటే ఇప్పుడు నాకు చీర కట్టుకుంటే నచ్చుతుంది అని చెప్పే హక్కు మనకుంది. నువ్వు చీర కట్టుకోవాలి లేకపోతే నేను చంపేస్తాను అనే హక్కు లేదు. నాకు మీరు ఇలా ఉంటే నచ్చుతుంది, నాకు అమ్మాయిల పద్ధతిగా ఉంటే నచ్చుతుంది, అది నీ అభిప్రాయం, అది ఎవరైనా చెప్పచ్చు, దానికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది. అలా కాకుండా రాజ్యాంగం ఇవ్వాలా, మీకు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పుకునే హక్కు మాత్రమే ఉంది, మీరు ఊర్లోకి వచ్చి చెప్పే హక్కు మీకు లేదు, చీరే కట్టుకోవాలని చెప్పే హక్కు లేదు. చీరే కట్టుకోవాలి అని చెప్పాలా, చీర కట్టుకుంటే బాగుంటుంది అని చెప్పడం తప్పు కాదు. లేదు, దానికి చెప్పాడు, మీరు వినండి, మీరు మార్చాలని చూడకండి. ఆయన చెప్పిన దాని గురించి కాదు, నేను ఎవరైనా సరే నాకు అమ్మాయి చీర కట్టుకుంటే బాగుంటుంది, అది మీ పర్సనల్ ఒపీనియన్, మీరు జనాల మీద చెప్పడానికి లేదని అంటే ఆ ఒపీనియన్ చెప్పడానికి లేదా, ఆ ఒపీనియన్ చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పాను అందరి ముఖంగా టంటి ముఖంగా చెప్తున్నారు, అమ్మాయిలు చీర కట్టుకుంటే నాకు ఇష్టం, నాకు అలా చూడాలనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు దీనికి ఏం చేస్తారు చెప్పండి, ఎవరు అరెస్ట్ చేస్తాడు నన్ను, ఈ రాజ్యాంగంలో ఎక్కడుంది సెక్షన్ దీనికి లేదని చెప్పండి. దిస్ ఈజ్ అవర్ రైట్. ఓకే, కట్టుకోవాలి, కట్టుకోకపోతే ఇంకేదో అది అయిపోతుంది, అభిప్రాయం చెప్పే హక్కు లేదనే హక్కు అసలు ఎవరికి లేదు. అది కాదు, ఈ దారుణం, ఇది దారుణం. ట్రై చేసే ఈ మాటకు వస్తే అసలు మీరు బట్టలే కట్టుకోండి అని చెప్పి కట్టుకోకండి అని అన్వేషణ చెప్తే అది నా హక్కు అంటాడు. నేనేమంటానంటే ఎవరికి వాళ్ళకి వాళ్ళ పర్సనల్ చాయిస్ ని నిర్దేశించుకునే హక్కు వాళ్ళకు ఉంటది. లేదు ఒక తల్లికో ఒక తండ్రికో వాళ్ళ పిల్లలు ఏం వేసుకుంటారో చెప్పే హక్కు ఉంటది, ఒక ఫ్యామిలీలో చెప్పుకునే హక్కు ఉంటది. లేదు ఒక చిన్న గ్యాదరింగ్ లో లిటిల్ గ్యాదరింగ్ లో ఒక నలుగురు ఇంటి
చెప్పే హక్కు ఉంటది. కానీ పబ్లిక్ లోకి వచ్చి చీర కట్టుకుంటేనే నాకు ఇష్టము అంటే నువ్వెవడవయ్యా చీర నా ఇష్టం నేను చెప్పడానికి ఓకే. ఇష్టం నేను చెప్తా ఓకే, ఓకే, ఒక్క నిమిషం. బరాబర్ చెప్తా రైట్, రైట్.